ఈ మధ్యకాలంలో నా యూట్యూబ్ నేను యూట్యూబర్ కాకపోవడానికి కారణాలు కానీ బాగా ఆలోచిస్తే డీప్గా చాలామంది మా ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ నా అనుకునే వాళ్ళు కానీ నేనేదైనా పెడితే ఏడిస్తేస్తారేమో నేనేదైనా చేస్తే దిష్టి పెడతారేమో అది ఇది అని ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్ల నా సబ్స్క్రైబర్స్తో నా ఫాలోవర్స్తో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. అదే మెయిన్ రీజన్ అనిపిస్తుంది నేను యూట్యూబర్ కాకపోవడానికి అండ్ నాకు సబ్స్క్రైబర్స్ రాకపోవడానికి. సో నేను ముందంతా ఏదైనా చిన్న వీడియో, నేను ఏదైనా ఫుడ్ తిన్నా, నేను ఎక్కడికైనా వెళ్ళినా ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైజ్. నిజంగా నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి షేర్ చేసుకోకపోతే తల నరాలు చిట్లిపోయేవి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనల వల్ల నేను ఎక్కువ షేర్ చేసుకోలేకపోతున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు ఎలా అంటే ఆ ట్రాప్లో మళ్ళీ పడాలని అనుకోవట్లేదు. ఎవరు ఏమనుకుంటారనే ఆలోచనలు నేను ఆలోచించాలనే థాట్లో కూడా లేను. ఇంకా దాన్ని అక్కడే వదిలేస్తున్నాను. ఎందుకంటే నా హ్యాపీనెస్ని షేర్ చేసుకునేటప్పుడు ఇక్కడ నా హ్యాపీనెస్ని చూసి ఫీల్ అయ్యే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను అది తెలుసుకోలేకపోతున్నాను. కొన్ని విషయాల్లో అయ్యో వాళ్ళ కోసం ఆలోచిస్తూ, పరాయి వాళ్ళ కోసం ఆలోచిస్తూ నా ఫాలోవర్స్ని, నా సబ్స్క్రైబర్స్కి హ్యాపీ మూమెంట్స్ని, హ్యాపీ మెమరీస్ని అండ్ వాట్ ఎవర్ నాకు లోగా అనిపించినప్పుడు షేర్ చేసుకోలేకపోతున్నాను. సో నవ్ ఆన్వర్డ్స్ ఐ వోంట్ డూ, బ్యాక్ స్టెప్ అయితే వెయ్యను. ఐ ప్రామిస్ యూ గైజ్, వాట్ ఎవర్ నా లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ కానీ, బాధ కలిగించేవి కానీ అండ్ బెస్ట్ మూమెంట్స్ కానీ ఐ విల్ షేర్ విత్ యూ నవ్ ఆన్వర్డ్స్. పరాయి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నా అనుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించకుండా ఉండను. సో ఐ విల్ డూ దాట్. అండ్ ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ అండ్ లవ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా చాలా చాలా ఉన్నాయి, చెప్పేస్తాను, మాట్లాడేసుకుందాం.